హాయ్ ఫ్రెండ్స్. డేటా స్ట్రక్చర్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం స్టాక్ డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. వీడియోలో ఏమేంటి ఎజెండా అంటే ఈరోజు స్టాక్ డేటా స్ట్రక్చర్ గురించి అసలు ఎందుకు ఉపయోగిస్తాం, అలాగే అందులో ఎక్కువగా ఉపయోగించే ఆపరేషన్స్ ఏంటి, అండ్ ఆల్సో స్టాక్ని రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఎలా యూజ్ చేస్తారు అనేది ఈరోజు తెలుసుకుందాం. స్టాక్ అనేది ఏంటంటే ఏ లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ టూల్ బాక్స్ ఫర్ ఆర్గనైజింగ్ డేటా ఎఫిషియెంట్లీ. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మామూలుగా మనకు అసలు ఎందుకు స్టాక్ అనేది చెప్తాను. సో మనకి అర్రే ఉంది, లింక్ లిస్ట్ ఉంది, బట్ స్టిల్ స్టాక్ అనేది ఎందుకు అసలు అవసరం ఏంటి అని ఆలోచిస్తే, మీరు అర్రేలో మీకు ఆల్రెడీ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ తెలుసు. ఇఫ్ ఇట్ ఈస్ స్టాటిక్, ఇఫ్ ఇట్ ఈస్ డైనమిక్ అయితే మీరు సైజ్ తెలుసుకుంటారు. అలాగే ఇండెక్స్ పొజిషన్ తెలిస్తే మీరు అక్కడికి వెళ్ళి దాన్ని మాడిఫై చేయడమో రిమూవ్ చేయడమో ఏదో చేస్తారు. సో మీకు అక్కడ డైరెక్ట్ యాక్సెస్ ఉంది. అట్ ద సేమ్ టైం లింక్ లిస్ట్ కూడా ఒక సైడ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు, బట్ మీరు ట్రావెల్స్ చేయగలరు. అంటే ఇప్పుడు ఒక 10 ఎలిమెంట్స్ ఆఫ్ లింక్ లిస్ట్ ఉంది, 5th ఎలిమెంట్కి వెళ్ళాలనుకుంటే మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. కానీ మీరు అలా యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే, అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక 10 బుక్స్ ఉన్నాయి, ఒక ఓన్లీ 8th బుక్ యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఉన్న 7 బుక్స్ కంప్లీట్ చేయాలి. అలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మీకు స్టాక్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. మన రోజువారీ కూడా మనం స్టాక్స్ అనేవి చూస్తూ ఉంటాం. లైక్ యూనో స్టాక్ ఆఫ్ ప్లేట్స్ అని కానీ, అంటే ఒకదాని మీద ఒకటి ఉంటుంది. సో ఖచ్చితంగా కింద ప్లేట్ తీయాలంటే ఖచ్చితంగా పై ప్లేట్స్ అనేవి తీయాలి. అలాగే బుక్స్ ఒక్కొక్కసారి ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఉంటాం. సో కింద బుక్స్ తీయాలంటే పై బుక్స్ ఖచ్చితంగా తీయాలి. సో మీరు అనుకోవచ్చు, ఓకే నాకు ఇప్పుడు ఒక 15 ప్లేట్లలో నాకు 10వ ప్లేట్ కావాలనుకుంటే, ఓకే పైన ఉన్న 5 ప్లేట్స్ తీసేస్తానుగా, నాకు ఇదంతా ఇంత ఇంత యాక్సెస్ అంత ఎందుకని. కానీ జస్ట్ ఇమాజిన్ మీ దగ్గర ఇప్పుడు కనుక నేను ఒక రిస్ట్రిక్టెడ్, లైక్ ఒక గాజు రిస్ట్రిక్టెడ్ చేసే ఒక ప్లేస్ ఉంది అనుకుందాం. దాంట్లో ఒక బాక్స్లో పెట్టేశాను. ఇప్పుడు మీరు యాక్సెస్ చేయగలరా? లేదు కదా. సో ఇప్పుడు యాక్సెస్ చేయాలంటే కుదరదు. సో అట్లాంటప్పుడు ఇది యాక్చువల్గా స్టాక్ అనమాట. మీరు పైనుంచి మాత్రమే యాక్సెస్ చేయగలరు. సో మీరు ఇందాకలాగా ఓపెన్గా ఉన్నప్పుడు నేను 5 బుక్స్ తీసి కింద 6 బుక్స్ తీసుకుంటాను, లేకపోతే 10 ప్లేట్స్ తీసి 11th ప్లేట్ తీసుకుంటాను. సో అట్లా కుదరదు. సో ఈ ఓన్లీ వన్ వే నుంచి ఎంటర్ చేయగలరు, వన్ వే నుంచి మాత్రమే తీయగలరు. అందుకే దీన్ని లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే లాస్ట్ పెట్టిన ప్లేట్ మాత్రమే టాప్లో ఉంటుంది, దాన్ని మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఫస్ట్ వచ్చిన దాన్ని మీరు యాక్సెస్ చేయాలంటే దాని పైన ఉన్నాయన్నీ మీరు తీయాల్సిందే. సో దాన్ని ఈ ఎంట్రన్స్ వచ్చి స్టాక్లో టాప్ అంటాం అనమాట. సో ఈ టాప్ అంటే ఓకే, టాప్లో ఏదైతే ఉన్నదో దాన్ని యాక్సెస్ చేయమని చెప్పి మనము చెప్తా ఉంటాం. సో ప్రతి డేటా స్ట్రక్చర్కి ఉన్నట్టే మనకి స్టాక్ కూడా కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. బేసిక్గా అన్ని డేటా స్ట్రక్చర్స్ క్రడ్ అంటే CRUD, క్రియేట్, రిట్రీవల్, అప్డేషన్ అండ్ డిలీషన్. సో ఈ 4 ఆపరేషన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇన్సర్ట్ ఆపరేషన్ అంటే క్రియేషన్ వచ్చేసరికి పుష్ అంటాము, డిలీషన్ వచ్చి పాప్ అంటాము, అలాగే అప్డేషన్ యాక్చువల్లీ డైరెక్ట్గా అప్డేషన్ మనకి ఇక్కడ యాక్సెస్ ఉండదు. మనకున్న ఏకైక యాక్సెసిబిలిటీ ఏంటంటే ఒకే ఒక ఎంట్రన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక ఎంట్రన్స్ ఉంటుంది కాబట్టి సో పైనుంచి మీకు ఎంటర్ చేసినప్పుడు ఒక ఎలిమెంట్ మాత్రమే మీకు టాప్ నుంచి ఉంటుంది యాక్సెస్. దాన్ని మాత్రమే మీరు అప్డేట్ చేయగలరు. కానీ ఒక 100 ఎలిమెంట్స్ క్రియేట్ చేసి నాకు 57th ఎలిమెంట్ నేను అప్డేట్ చేయాలనుకుంటే కుదరదు. సో దానికన్నా 57 కన్నా ముందున్న ఎలిమెంట్స్ అన్ని తీసేసి అప్పుడు మాత్రం మీరు అప్డేట్ చేయగలరు కూడా. సేమ్ థింగ్ విత్ సెర్చ్. మీకు పైన ఒక్క ఎలిమెంట్ మాత్రమే మీకు యాక్సెస్ ఉంటుంది, లోపల ఎన్ని ఎలిమెంట్స్ అని మీకు తెలియదు. సో ఖచ్చితంగా 1 by 1 మీరు ట్రావెల్స్ చేసుకుంటూ వెళ్ళి స్లైడ్ మీరు యాక్సెస్ చేయాలి. కమింగ్ టు ద ఆపరేషన్స్, ఇలిస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో పుష్ ఆపరేషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇన్సర్ట్ ఆపరేషన్. సో మీరు ఎప్పుడైనా సరే పుష్ స్టాక్ ఆఫ్ పుష్ అని అనుకోండి. సో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి మీకు ఫస్ట్గా ఫిల్ అయిపోతుంది, సెకండ్ ఎలిమెంట్ వచ్చి దాని ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఎలిమెంట్ మీకు ఇన్సర్ట్ అవుతుంది. అంతేగాని 1 కన్నా తర్వాత మీకు ఫిల్ అప్ అవ్వదు, 1 పైన మీకు ఇది సెట్ అవుతుంది అనమాట. సేమ్ థింగ్ విత్ ద థర్డ్ ఆపరేషన్, స్టాక్ పుష్ ఆఫ్ 3. సో మీరు ఇన్సర్ట్ ఆర్డర్ వచ్చి 1 2 3 అయినా యాక్సెస్ ఆర్డర్ టాప్ నుంచి చూస్తే అది 3 2 1. అంటే మీరు 1 యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా 3 అనేదాన్ని 2 అనేదాన్ని తీయాలి. సో 2 అనేదాన్ని చూడాలంటే ఖచ్చితంగా 3 అనేదాన్ని మీరు రిమూవ్ చేస్తే కానీ 2ని యాక్సెస్ చేయలేరు. ఓకే, ఇప్పుడు ఒకసారి పాప్ ఆపరేషన్. సో పాప్ ఆపరేషన్ అంటే నాకు ఇప్పుడు నేను లెట్స్ సే 1 2 3 ఇన్సర్ట్ చేశాను, నాకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే యూ కాంట్ డైరెక్ట్లీ యాక్సెస్. సో 3 2 అనేది రెండు మీరు యాక్సెస్ చేయాలి. ఫస్ట్ డిలీట్ చేయడమో లేదా బయటకు తీసి 1 రిమూవ్ చేసి ఆ తర్వాత మీరు ఇన్సర్ట్ చేయడమో చేసుకోవాలి.
డిపెండ్స్ ఆన్ యువర్ అప్లికేషన్ లాజిక్. సో మీరు ఎప్పుడైనా సరే పాప్ అన్నారంటే టాప్లో ఏది ఉంటే అదే రిమూవ్ అవుతుంది, అంతేకాని దాని కింద ఇంకేమైనా సబ్సిక్వెంట్ ఎలిమెంట్స్ ఉంటే అవి ఖచ్చితంగా అవ్వవు. అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి స్టాక్స్లో. ఒక్కొక్కసారి చాలా మంది ఏంటంటే డైరెక్ట్గా యాక్సెస్ చేసే ఇచ్చిన అనుకుంటారు కానీ కుదరదు. ఇంక్లూడింగ్ మీరు హ్యాష్ మ్యాప్ యూస్ చేసి అన్న లొకేషన్ నేను స్టాక్ పొజిషన్ స్టోర్ చేసుకుంటా అన్నా సరే అది వర్కౌట్ అవుతుంది స్టాక్స్లోకి వచ్చేసరికి. సో ఇది పాప్ లాజిక్. కమ్ టు ద ఈజెంప్టీ ఆపరేషన్. యాక్చువల్లీ క్రడ్ ఆపరేషన్కి ప్లస్గా స్టాక్లో ఇంకా సైజ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓ, అదేంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి స్టాక్లో అని చెప్తుంది. ఈజెంప్టీ అనేది, ఈజెంప్టీ అంటే ఏంటంటే అసలు ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని మాత్రం చెప్తున్నాం అనమాట. ఇది ఎలిమెంట్స్ ఏమి లేవనుకోండి, ఈజెంప్టీ ట్రూ ఇస్తుంది. ఎలిమెంట్స్ ఉంటే కనుక ఒక్క ఎలిమెంట్ ఉన్నా అది ఫాల్స్ ఇస్తుంది. కమింగ్ టు ద కోడ్ ఇంప్లిమెంటేషన్. సో నేను ఇప్పుడు కోడ్ ఇంప్లిమెంటేషన్ చూపిస్తాను స్టాక్లో ఎలా ఉందో. సో స్టాక్లో ఫస్ట్ ఫంక్షనాలిటీస్ మనకి ఏమేమి ఉన్నాయి. ఆబ్వియస్లీ మీరు స్టాటిక్ స్టాక్ అయితే కనుక మీరు ఖచ్చితంగా సైజ్ అనేది పారామీటర్ పాస్ చేయాలి. సో దట్ స్టాక్ అనేది 100 ఎలిమెంట్స్గా 1000 ఎలిమెంట్స్గా అనేది మీరు ఇస్తారు. లేదు నాది డైనమిక్ అనుకుంటే మీరు ఆ సైజ్ అనే కన్స్ట్రక్టర్కి మీరు పాస్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ మీరు డైనమిక్గా యాక్చువల్ స్టాక్ అనేది ఇంకా మీరు ఎలాగైనా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫర్ నౌ నేను ఏంటంటే జస్ట్ స్టాటిక్గా క్రియేట్ చేస్తున్నాను. సో మనకు ఆల్రెడీ పుష్ ఉంది, పాప్ ఉంది, బూల్ ఈజెంప్టీ ఉంది. ఇప్పుడు వీటిని యాక్సెస్ చేయడానికి మనకు డేటా మెంబర్స్ కావాలి. వీటిని ఫంక్షనాలిటీని రాయాలంటే మనకు డేటా మెంబర్స్ కావాలి. ఆ డేటా మెంబర్స్ వచ్చి టాప్, ఇక్కడ ఎర్రే ఆఫ్ 100 అనేది మన కంటైనర్ అనమాట, డేటా కంటైనర్. సో మీరు ఇన్సర్ట్ చేసే స్టాక్లోకి ఏవైతే ఇన్సర్ట్ చేస్తారో అవి ఈ ఎర్రేలోకి వెళ్తుంది. ప్రస్తుతానికి నేను ఫిక్స్డ్ సైజ్ యూజ్ చేస్తున్నాను డెమోన్స్ట్రేషన్ కోసం. ఏదర్ మీరు డైనమిక్ సైజ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు పాస్ చేసుకున్న స్టాక్ కన్స్ట్రక్ట్లోకి పాస్ చేసుకుని దాని వాల్యూ అయినా పాస్ చేసుకోవచ్చు. ఫర్ నౌ ఐమ్ జస్ట్ ఫర్ ద డెమోన్స్ట్రేషన్ పర్పస్ నేను 100 అని ఇచ్చాను. అలాగే మ్యాక్స్ సైజు, ఈ మ్యాక్స్ సైజు అండ్ టాప్ అనేది మనకి స్టాక్ అనేది ఓవర్ఫ్లో అండర్ఫ్లో అవ్వకుండా అలాగే ఎంటీనెస్ చెక్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒకసారి ఇప్పుడు కన్స్ట్రక్టర్ చూద్దాం. సో కన్స్ట్రక్టర్ ఏంటంటే కన్స్ట్రక్టర్లో మీరు కనుక సైజ్ పాస్ చేసినప్పుడు ఓకే ఆ సైజ్ అనేది లిమిట్ కాబట్టి మ్యాక్స్ సైజ్లోకి దాన్ని రాస్తున్నాం. ఇద్దరు మీరు ఇలాగా కాలన్ పెట్టని రాయొచ్చు, ఇది C++ కోడ్. ఆర్ మీరు ఇన్సైడ్ కన్స్ట్రక్టర్ బాడీలో కూడా లేదా మ్యాక్స్ సైజ్ ఈక్వల్ సైజ్ టాప్ ఈజ్ ఈక్వల్ -1 అని పెట్టచ్చు. -1 అనేది ఎందుకు పెడుతున్నాను అనేది మీకు చివరిలో ఈజెంప్టీ అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికలీ టాప్ -1 అంటే ఓకే ఎంటీగా ఉంది, ప్రస్తుతానికి స్టార్టింగ్లో -1 అని పెడుతున్నాను. మ్యాక్స్ సైజ్ వచ్చి ఏదైతే కన్స్ట్రక్టర్ పాస్ చేశారో అదే యాడ్ చేస్తున్నాను. సో కమింగ్ టు ద పుష్ అంటే ఇన్సర్ట్ ఇన్ ది వాల్యూని కనుక మీరు స్టాటిక్ సైజ్ ఆఫ్ స్టాక్లోకి చేస్తున్నప్పుడు ఫస్ట్ చెక్ చేస్తుంది ఏంటి, లేదా స్టాక్ అనేది ఎంటీగా ఉందా లేదా, అసలు ఇంకొక వాల్యూని చేయడానికి దాంట్లో స్పేస్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఆ చెక్ చేయడానికి మనం టాప్ అనే దాన్ని యూజ్ చేద్దాం, టాప్ అండ్ మ్యాక్స్ సైజ్తో. ఒకవేళ అది కనుక సేమ్ ఉంటే కనుక మ్యాక్స్ సైజ్ రీచ్ అయితే కనుక ఇంకా మీరు అక్కడ అది స్టాక్ ఓవర్ఫ్లోని డిఫైన్ చేస్తుంది, అంటే ఇంకా స్పేస్ లేదు ఇన్సర్ట్ చేయడానికి. సో అందుకని అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోతుంది, ఇంకేం ఇన్సర్ట్ చేయదు. ఒకవేళ స్పేస్ ఉందనుకోండి, ఉన్న డేటా కంటెంట్ ఏఆర్ఆర్లోకి మనం టాప్ లొకేషన్ని ఇంక్రిమెంట్ చేసి, టాప్ అనేది ఇక్కడ ఇండెక్స్ లాగా అనమాట. సో దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుని, గుర్తుంది కదా -1 అనేది ఫస్ట్ మనం -1 అనేది ఫస్ట్ ఇచ్చాం. సో ++ టాప్ అంటే -1 + 1 = 0. సో ఫస్ట్ లొకేషన్లో వాల్యూ పాస్ చేస్తాం. సో అలాగే పాప్ అంటే ఏంటంటే మీకు టాప్ ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేసి ఏ ఎలిమెంట్ రిమూవ్ చేశానో ఆ వాల్యూ ఇస్తుంది. ఓకే, ఇక్కడ మనం చెక్ చేస్తుంది ఏంటంటే ఫస్ట్ ఆ టాప్ అనే ఎలిమెంట్ తీసుకునే ముందు ఈజెంప్టీనెస్ అంటే ఎంటీగా ఉందా లేదా అని చెక్ చేయాలి. ఎంటీ ఉంటే కనుక ఇక్కడ నేను -1 అని ఇస్తున్నాను స్టాక్ అండర్ఫ్లోని, లేదంటే కనుక ఉన్న వాల్యూని రిటర్న్ చేసేస్తాను. జస్ట్ ఇక్కడ మామూలుగా అయితే కనుక మీరు ఇంప్లిమెంటేషన్ మీ ఇష్టం, అంటే ఆ వాల్యూని డైరెక్ట్గా డిలీట్ చేసేయచ్చు, లేదంటే ఇక్కడ నేను జస్ట్ చేస్తుంది ఏంటంటే టాప్ మైనస్ అంటే ఉన్న ఇండెక్స్ పొజిషన్ వెనక్కి తిరుగుతున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ స్పేస్ ఉందా లేదా చెక్ చేస్తాను, టాప్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ సైజ్ -1 అని. స్పేస్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఓవర్ రైట్ చేసేస్తుంది ఈ లొకేషన్ని, ఏదైతే నేను వాల్యూ ఇచ్చిందాన్ని. ఓకే,
ఇది పాప్ కోడ్ అనమాట. ఇప్పుడు ఈజ్ ఎంప్టీనెస్. సో ఈజ్ ఎంప్టీనెస్ అంటే ఇందాక ఫస్ట్ స్లైడ్లో చూపించినట్టు వెదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎనీ ఎలిమెంట్స్ ఆర్ నాట్. సో ఇక్కడ టాప్ ఈక్వల్స్ టు -1 ఈక్వల్స్ టు -1 అని చెక్ చేస్తున్నాను. అంటే ఏంటంటే మీకు కన్స్ట్రక్టర్లో నేను టాప్ -1 అనేది అసైన్ చేస్తున్నాను. -1 అంటే ఎంప్టీనెస్కి సింబాలిక్గా ఉంటుంది. సో ఇప్పుడు కనుక టాప్ ఈక్వల్ -1 అయిందంటే ఖచ్చితంగా ఎంప్టీగా ఉందని, -1 కాలేదంటే ఖచ్చితంగా ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇది ట్రూ కాదు. అవి ఎలిమెంట్స్ ఉంటే ఫాల్స్ ఇస్తే, ఎలిమెంట్స్ లేకపోతే ట్రూ ఇస్తుంది. సో ఇది కోడ్ ఇంప్లిమెంటేషన్ అనమాట స్టాక్కి. కమింగ్ టు రియల్ టైమ్ అప్లికేషన్. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఈ రియల్ టైమ్ అప్లికేషన్తో స్టాక్ అంటే, మీకు గుర్తుంటే మీరు ఎంఎస్ వర్డ్లో కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో కానీ, నోట్ ప్యాడ్లో కానీ ఎనీ టెక్స్ట్ ఎడిటర్ మీరు అండు రీడు చేయాల్సి వచ్చినప్పుడు స్టాకే మీ ప్రతి ఆపరేషన్ని. ఓకే, యూజర్ ఇప్పుడు హెచ్ టైప్ చేశాడు, ఈ టైప్ చేశాడు, ఎల్ టైప్ చేశాడు, పి టైప్ చేశాడు. సో ఇట్ విల్ స్టోర్ ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ స్టాక్. సో మీరు ఎప్పుడైతే అండూ చేశారనుకోండి, ఆ అండూలోని తీసుకెళ్ళి రీడు స్టాక్లోకి పంపించేస్తుంది. సేమ్ థింగ్. సో అలాగా మనకి రియల్ టైమ్ అప్లికేషన్ డైలీ యూజ్ చేసే అప్లికేషన్లో ఉంటుందన్నమాట. అండ్ వెబ్ నావిగేషన్ బ్యాక్వర్డ్కి ఫార్వర్డ్కి వెళ్తూ ఉంటాం. జస్ట్ లైక్ కొన్ని వెబ్ బ్రౌజర్లో లింక్ లిస్ట్ యూజ్ చేస్తారు, కొన్నిట్లో ఇలా స్టాక్స్ కూడా యూజ్ చేసి ఓకే ఏ బ్రౌజర్ ఆ యూజర్ ఏ వెబ్సైట్ని ప్రీవియస్ చూశాడు, ప్రీవియస్ చూసి మళ్ళీ నెక్స్ట్కి వెళ్తున్నాడు. సో ఆ సిస్టమ్ మొత్తం స్టాక్స్లో కూడా యూజ్ చేస్తారనమాట. అండ్ సింటాక్స్ వ్యాలిడేషన్ ఇన్ కోడ్ ఎడిటర్స్ అంటే మీరు కోడ్ విఎస్ కోడ్లో కానీ ఏదైనా కోడ్ ఎడిటర్ ఎక్లిప్స్లో రాసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బ్రేసెస్ యాడ్ చేసినా సో ఆ వ్యాలిడేషన్ ఓకే ఈ బ్రేస్కి ఆ బ్రేస్ ఉందా లేదా, ఈ స్టేట్మెంట్కి రావాల్సిన స్టేట్మెంట్ ఉందా లేదా, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అక్కడ 3 ఇచ్చారు, ఇక్కడ 3 రావాలి బట్ ఇక్కడ 2 ఉన్నాయి. సో కొన్ని వ్యాలిడేషన్స్ అనేవి ఈ స్టాక్స్ అనేవి యూజ్ చేస్తాం. మెయిన్లీ ఏంటంటే పెరాన్సిస్ మ్యాచింగ్కి కోడ్ ఎడిటర్స్లో స్టాక్స్ని యూజ్ చేస్తారు. సో ఇది వచ్చి స్టాక్ డేటా స్ట్రక్చర్స్ గురించి బేసిక్. ఇది మెయిన్ నార్మల్ బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ స్టాక్ అంటే ఇది సరిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో డేటా స్ట్రక్చర్తో ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.